హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గాయత్రి మాధవాల బాధని చూసి గాయత్రిని పెళ్లి చేసుకోబోయే అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాధవ గాయత్రిల ప్రేమ గురించి చెప్పిన నారాయణ మాధవ గాయత్రిల పెళ్లి జరిపించి తాయారుకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రసాద్. అసలేం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రాత్రి కాగానే మాధవ అయితే ఒక చోట కూర్చొని గాయత్రి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మాధవాన్ని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధపడుతూ చూస్తూ ఉండిపోతారు. అప్పుడే నారాయణ మాధవాని చూస్తాడు. మాధవ బాధపడ్డం చూసి, రే పెద్దోడా ఇలా రారా అని అనగానే, ఏంటి నాన్న అని అడుగుతాడు. చెప్తాను రారా నా సుపుత్ర అని ఇక మాధవానైతే తీసుకువస్తాడు. ఇక అక్కడికి రాగానే, ఏంటి నాన్న ఎందుకు నన్ను పిలిచావు అని అంటూ ఉంటే, రేయ్ నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు. ఆ బాధని బయటికి చెప్పుకోలేక నీలోనే దాచుకోలేక నువ్వు ఎంతలో నరకం అనుభవిస్తున్నావో నాకు తెలుసురా పెద్దోడా అని అంటూ ఉంటే, ఇక మాధవ అదేం లేదు నాన్న అని అంటాడు. రేయ్ నీ బాధ గురించి నాకు తెలుసు, ఇదా ఈ మందు తాగు అని ఇక మాధవకి విస్కీని ఇస్తూ ఉంటే మాధవ షాక్ అయిపోతాడు. నాన్న ఏంటి నాన్న ఇది, నాకు కొత్తగా అలవాటు చేస్తున్నావా అని అంటూ ఉంటే, రోజు తాగుతున్నావారా, ఈరోజు బాధ తగ్గడానికి తాగమంటున్నాను, తాగరా. ఇది తాగితే బాధ అంతా తగ్గిపోయి ప్రశాంతంగా పడుకుంటావు అని నారాయణ మాధవాన్ని బలవంతం చేసి ఆ మందునైతే తాగిస్తాడు. ఇక మాధవ మందు తాగి అక్కడే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటే, ఇక నారాయణ ఏంట్రా ఇంతసేపు నీకే బాధ లేదు అని చెప్పావు, మరి ఇప్పుడేంటి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని అంటూ ఉంటే, ఇక మాధవ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు. ఇక నారాయణ చెయ్యి పట్టుకొని నాన్న అని ఏడుస్తూ ఉంటే, ఇంతలోనే ఆ అరుపులు విని అక్కడికి చక్రి, కేశవ, కన్న, మహాలు అందరూ కూడా బయటికి వస్తారు. మాధవ బాధపడ్డం చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. రే పెద్దోడా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక చక్రి, కేశవ, కన్నాలు మాధవ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఏంటన్నయ్య నువ్వు ఏడుస్తున్నావా, నువ్వు ఏడవడం మేమెప్పుడూ చూడలేదన్నయ్య అని అంటూ ఉంటే, ఇక మాధవ అయితే తన మనసులో ఉన్న బాధని మొత్తం కూడా వెళ్ళబుచ్చుతూ ఉంటారు. ఏడవకుండా ఎలా ఉండమంటావురా, చిన్నప్పటి నుండి గాయత్రి నా భార్య అనుకున్నాను, గాయత్రిని ప్రాణంగా ప్రేమించాను, ఎప్పటికైనా అత్తయ్య మా ప్రేమని అర్థం చేసుకొని మాకు పెళ్లి జరిపిస్తుంది అని ఎంతో ఆశపడ్డాను. కానీ అత్తయ్య గాయత్రికి వేరే పెళ్లి చేయాలని చూస్తుంది. గాయత్రి కూడా నేనంటే ప్రాణం రా, ఆ రోజు గుడికి రాంది కూడా ఏదో బలమైన కారణమే ఉండుంటుంది అని ఇక మాధవ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అన్నయ్య ఏంటన్నయ్య ఆ గాయత్రిని మర్చిపో, నీకు గాయత్రి కంటే మంచి అమ్మాయిని చూసి మేం పెళ్లి జరిపిస్తాం అని మాధవకి అందరూ ధైర్యం చెప్తూ ఉంటారు. లేదురా నా మనసులో గాయత్రిని తప్ప ఇంకెవ్వరిని భారీగా ఊహించుకోలేను. గాయత్రికి పెళ్ళి కుదిరినప్పటి నుండి తిన్నట్టు నిద్రపోయినట్టు నటిస్తున్నాను, అంతేకాని అసలు నేను ఏ రోజు కూడా ప్రశాంతంగా పడుకున్నది లేదురా. ఎప్పుడెప్పుడు గాయత్రి పెరటి గుమ్మం నుండి ఇంట్లోకి వస్తుందా అని నా కళ్ళు ఎప్పుడూ కూడా గాయత్రి కోసమే చూసేవి అని మాధవ అంటూ ఉంటే అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మహా కూడా చాలా బాధపడుతూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. పెద్ది ఇంత ప్రాణంగా ప్రేమించే పెద్దిని కాదనుకున్న ఆ గాయత్రి నిజంగా దురదృష్టవంతురాలు అని మహా అంటూ ఉంటే, ఇక చక్రి
మీరు అలాగే అనండి. మా అన్నయ్యని ఇంత బాధ పెట్టి ఆ గాయత్రి అక్కడ పెళ్లి చేసుకొని అత్తారింట్లో సంతోషంగా ఉంటుందా? లేదు. దాని మొగుడు రోజు దాన్ని రాచి రంపాన పెట్టాలి అని అంటూ ఉంటే ఇక మాధవ, రే చక్రి వద్దురా, అలా మాట్లాడొద్దు. గాయత్రి నన్ను పెళ్లి చేసుకోలేదని గాయత్రి జీవితం గురించి అలా మాట్లాడొద్దురా. గాయత్రి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలి. అత్తవారింట్లో భర్తతో పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలిరా. అదే నేను కోరుకుంటాను అని మాధవ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మాధవ అంతలా బాధపడ్డం చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా కుమిలిపోతూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే నారాయణ రోడ్డుపై నుండి వెళ్తూ ఉంటే ఇంతలోనే అప్పుడే గాయత్రి గుడికి వెళ్ళి వస్తూ ఉంటుంది. నారాయణకి ఎదురు కాగానే గాయత్రి నారాయణతో మావయ్య అని పలకరిస్తుంది. గాయత్రిని చూసి నారాయణ అయితే చాలా కోపంతో రగిలిపోతూ పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. మావయ్య ఆగండి మావయ్య అని అంటూ ఉంటే, ఎవరు నీకు మావయ్య? ఎవరు నీకు మావయ్య? మావయ్య మావయ్య అని మా ఇంట్లో వాళ్ళ మనసుని విరిచేసావు కదా. అక్కడ నా కొడుకు పరిస్థితి ఒక్కసారైనా ఆలోచించావా? వాడు నీ మీద పిచ్చి ప్రేమతో ఉన్నాడే. వేరే అమ్మాయిని భారీగా ఊహించుకోలేక నరకం చూస్తున్నాడు. నువ్వు మాత్రం మీ అమ్మ చెప్పినట్టు దుబాయ్ సంబంధం చేసుకోవడానికి సంతోషంగా ఉన్నావన్నమాట అని అంటూ ఉంటే ఇక గాయత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మావయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మాధవ బావంటే నాకు ఎంత ప్రాణమో నీకు కూడా తెలుసు కదా. తెలిసి కూడా అని అంటూ ఉంటే, తెలుసు మాధవ అంటే నీకు ఎంత ఇష్టమో తెలిసే కదా. పాపం పిచ్చి పిల్ల మహాలక్ష్మి మీ పెళ్ళి జరిపించాలని చూసింది. కానీ నువ్వేం చేశావు? చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చావు అని అంటూ ఉంటే ఇక గాయత్రి, మావయ్య నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆ రోజు నేను గుడికి వెళ్ళాలనే బయలుదేరాను. కానీ అప్పుడే అమ్మ వచ్చి అమ్మ పీక దగ్గర కత్తి పెట్టుకొని నేను వెళ్ళిపోతే చచ్చిపోతానని నన్ను బెదిరించింది. ఏం చేయమంటావు మావయ్య? అమ్మని చంపుకోమంటావా? ఒకవేళ అమ్మని కాదని నేనొచ్చి బావని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మకేమన్నా అయినా బావ తట్టుకోగలరా? జీవితాంతం మా వల్లే, మా పెళ్ళి వల్లే అమ్మ ఏదైనా అయిపోయిందని బావ బాధపడతాడు మావయ్య. అందుకే నేను ధైర్యం చేయలేకపోయాను అని అంటూ ఉంటే నారాయణ చూస్తూ ఉంటాడు. మరి ఇంకేం, మీ అమ్మ చస్తుందని భయపడ్డావు కదా, మరి అదే భయంతో మీ అమ్మ చూపించిన సంబంధం పెళ్లి చేసుకొని వెళ్ళిపో, మా వాడి జీవితంలో నుండి కూడా వెళ్ళిపో అని అనగానే గాయత్రి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. లేదు మావయ్య, లేదు, నా ప్రాణం ఉండగా మనసులో మాధవ భావాన్ని పెట్టుకొని వేరొకరిని పెళ్లి చేసుకోలేను అని అనగానే, మరేం చేస్తావే? చేసుకోక చస్తావా అని అనగానే, అవును మావయ్య, తాళి కట్టే చివరి క్షణం వరకు నేను ప్రాణాలతోనే ఉంటాను. కానీ ఎప్పుడైతే పెళ్లి కొడుకు నా మెడలో తాళి కట్టాలనుకుంటాడో అక్కడే నేను ప్రాణాలు తీసుకుంటాను అని అనగానే నారాయణ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావే అని అనగానే, అవును మావయ్య, అమ్మ నాన్నలని కాదని బావ కోసం ధైర్యం చేయలేను. అలా అని బావ కూడా నా కోసం రాలేడు. మా అమ్మ మా ప్రేమని అర్థం చేసుకోలేదు. అందుకే నా జీవితం బావతో తప్ప ఎవరితోనూ ఊహించుకోలేను అని గాయత్రి చెప్పి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. గాయత్రి కూడా అంతలా బాధపడడం చూసి నారాయణ చాలా బాధపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరికి చచ్చేంత ప్రేమ ఉన్నా కూడా ధైర్యం చేయలేక వీళ్ళు ఇక్కడే ఆగిపోతున్నారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మాధవ చిన్నప్పటి నుండి వాడు ఎన్నో కష్టాలు పడ్డాడు. నేను తీసుకోవాల్సిన బాధ్యతల్ని తండ్రిగా వాడు తీసుకొని
మమ్మల్ని అందరినీ పెంచి పోషించాడు. ఏ రోజు కూడా నాకు ఇది కావాలి నాన్న అని వాడు నోరు తెరిచి అడిగింది లేదు. ఇన్నాళ్ళకి వాడికి గాయత్రి కావాలి అని వాడు రాత్రి చెప్పిన మాటలు వింటే గుండె తరుక్కుపోతుంది. తండ్రిగా వాడి కోసం ఏమీ చేయలేను. కనీసం గాయత్రినైనా వాడికిచ్చి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకుంటాను. కానీ ఎలా? ఆ తాయారిని కాదని ఎలా గాయత్రికి మాధవకి పెళ్లి జరిపించాలి అని నారాయణ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే నారాయణకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అవును, ఇలా చేయడమే కరెక్ట్. ఆ తాయారికి బుద్ధి చెప్పాలి అంటే నేను వెళ్ళి గాయత్రిని పెళ్లి చేసుకోబోయే ఆ పెళ్లి కొడుకుతో మాట్లాడాలి అని నారాయణ నిర్ణయించుకొని గాయత్రి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి వాళ్ళింటికే వెళ్తాడు. ఇక అక్కడే ఉన్న వాచ్మెన్ లోపలికి రానివ్వకపోవడంతో, ఇదిగో వాచ్మెన్, నన్ను లోపలికి వెళ్ళనివ్వయ్యా, పెళ్లి కొడుకుతో మాట్లాడాలి అని అనగానే, ఇప్పుడు ఆ సార్ బయటికి రాడండి అని అంటూ ఉంటారు. ఇంతలోనే గాయత్రిని పెళ్లి చేసుకోబోయే ప్రసాద్ అయితే ఇదంతా చూస్తాడు. వాచ్మెన్ నారాయణతో గొడవ పెట్టుకోవడం చూసి వాచ్మెన్ అని అనగానే, సార్ అని అంటాడు. అతన్ని లోపలికి పంపించు అని చెప్పగానే ఇక నారాయణ అయితే లోపలికి వస్తాడు. నారాయణ లోపలికి రాగానే ఇక ప్రసాద్ నారాయణ దగ్గరికి వెళ్ళి నారాయణని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎవరండి మీరు? నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మరి నా కోసం ఇక్కడికి వచ్చారేంటి అని అనగానే ఇక నారాయణ, బాబు, నేనెవరో నీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో నాకు బాగా తెలుసు అని అనగానే, అవునా, చెప్పండి, నేనేం చేయాలి అని అనగానే ఇక నారాయణ, నువ్వేమీ చెయ్యొద్దు బాబు, నా కొడుకుని నాకు ప్రాణాలతో దక్కేలా చేయాలి. నాకు పుత్ర వియోగం కాకుండా నువ్వే చూడాలి. అది నీ వల్లే అవుతుంది బాబు అని నారాయణ అయితే చాలా బాధపడుతూ మాట్లాడుతూ ఉంటాడు. నారాయణ మాటలు విని ఇక ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నా వల్ల మీ కొడుకుకేం ప్రాబ్లం అని అనగానే, మీ వల్ల కాదు బాబు, మీరు గాయత్రిని పెళ్లి చేసుకోవడం వల్లే నాకు నా కొడుకు జీవితానికి ప్రాబ్లం అని అనగానే ఇక ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి, నేను గాయత్రిని పెళ్లి చేసుకోబోతే నీకొచ్చే నష్టం ఏంటి అని అడగగానే అప్పుడు నారాయణ, నష్టం ఏంటి అంటే నా కొడుకు జీవితం అని అంటాడు. ఇక ప్రసాద్ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఇంకా అర్థం కాలేదా బాబు? గాయత్రి, నా పెద్ద కొడుకు మాధవ ఇద్దరు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు అని చెప్పగానే ప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటండి మీరు మాట్లాడేది అని అనగానే, అవును బాబు, నేను స్వయాన గాయత్రికి మేనమామని, నా చెల్లెలు తాయారు. మా ఇద్దరికి ఆస్తి తగాదాల్లో ఎప్పటి నుండో గొడవలు ఉండేవి. ఆ గొడవల కారణంగా నా కొడుక్కి తన కూతుర్ని ఇవ్వనని నా చెల్లెలు ఎప్పుడో తేల్చి చెప్పింది. కానీ దాని కూతురు గాయత్రి, అదే నా మేనకోడలు నా కొడుకుని ప్రాణంగా ప్రేమించింది. నా కొడుకు కూడా గాయత్రిని ప్రాణంగా ప్రేమించారు. కానీ వాళ్ళమ్మ గాయత్రికి ఇష్టం లేకపోయినా మీతో పెళ్లి జరిపించాలని చూస్తుంది అని అనగానే ప్రసాద్ షాక్ అయిపోతారు. ఇక నారాయణ వెంటనే ప్రసాద్ చేతులు పట్టుకొని, బాబు, నాకంటే వయసులో చిన్నవాడివి, ఇవి కాళ్ళనుకో, నీకు చేతులు జోడించి అడుగుతున్నాను, నా కొడుకుని కాపాడు బాబు. నా కొడుకు గాయత్రి ఒక్కటయ్యేలా చెయ్యి, అది నీ చేతుల్లోనే ఉంది. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ తాయారు చచ్చిపోతానని బెదిరించి గాయత్రిని బ్లాక్మెయిల్ చేస్తుంది. తన తల్లిని కాదని గాయత్రి ధైర్యం చేయలేకపోతుంది. వాళ్ళమ్మ మాటని కాదనలేక నిన్ను పెళ్లి చేసుకున్న గాయత్రి సంతోషంగా ఉండలేదు బాబు. అది దాని ప్రాణాలు తీసుకుంటుంది. అంత ఇష్టం నా కొడుకంటే అని అనగానే ప్రసాద్ అయితే షాక్ అయిపోతారు. ఏంటండి మీరు మాట్లాడేది? నమ్మలేకపోతున్నాను అని అనగానే, నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం బాబు అని నారాయణ
ప్రసాద్ చేతులు పట్టుకొని బోరున ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంటాడు. ప్రతాప్ అంతలా బాధపడ్డం చూసి నారాయణ అంతలా బాధపడ్డం చూసి ప్రసాద్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో ఊరుకోండి, మీరేమీ బాధపడకండి. గాయత్రి నిజంగా మీ కొడుకుని ప్రేమిస్తే వాళ్ళని ఎవ్వరూ విడదీయలేరు. గాయత్రి మీ కొడుకుని ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటే తనిక్కడ సంతోషంగా ఎలా ఉండగలదు? లేదు, ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో జరగదు అని చెప్పగానే ఇక నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి బాబు నువ్వు చెప్పేది నిజమా అని అనగానే, అవునండి, మీరు విన్నది నిజమే. ఒక ప్రేమ జంటని విడదీసి నేను పాపం చేయలేను. ఇన్ని రోజులు ఈ విషయం తెలీదు, కానీ ఇప్పుడు గాయత్రి మాధవ గార్ల ప్రేమ గురించి తెలిసాక కూడా నేను గాయత్రిని పెళ్లి చేసుకుంటే అది మహా పాపం అవుతుంది. గాయత్రి మీ మేనకోడలు కాదు, మీ ఇంటి కోడలు అవుతుంది అని అనగానే నారాయణ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. బాబు చాలు బాబు, నాకు ఈ ఒక్క మాట చాలు, నా కొడుకు జీవితం బాగుంటుంది అనడానికి అని నారాయణ చెప్తూ ఉంటే ప్రసాద్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి వాళ్ళతో చెప్పేసి వస్తాను, ఈ పెళ్ళి జరగదు అని అనగానే నారాయణ షాక్ అయిపోయి, వద్దు బాబు వద్దు, నువ్వు ఇప్పుడే వెళ్ళి తాయారుతో ఈ విషయం చెప్పొద్దు అని అనగానే, అదేంటండి చెప్పకుండా ఎలా అని అనగానే, లేదు బాబు, ఇప్పుడు వెళ్ళి ఈ విషయం చెప్తే గాయత్రికి మీరు కాకపోతే ఇంకో సంబంధం తీసుకొచ్చి బలవంతంగా పెళ్లి చేస్తుంది. ఎలాగైనా గాయత్రి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్ళి పీటల వరకు రావాలి. అప్పుడే గాయత్రికి నా కొడుక్కి పెళ్లి జరుగుతుంది. దయచేసి కాదనకు బాబు అని ఇక ప్రసాద్ చేతులు పట్టుకొని బ్రతిమలాడేసరికే ప్రసాద్ కూడా, సరేనండి, మీరు నా తండ్రి లాంటివారు, మీ కొడుకు నాకు అన్న లాంటివాడు, అన్నయ్య జీవితం నిలబడుతుంది అంటే నేను ఏమైనా చేస్తాను. మీరు చెప్పినట్టే పెళ్ళి పీడల వరకు తీసుకొచ్చే అప్పుడు నేను గాయత్రిని పెళ్లి చేసుకోనని చెప్తాను అని చెప్పగానే ఇక నారాయణ చాలా సంతోషపడుతూ ఉంటాడు. సరే బాబు అని నారాయణ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నారాయణ నేరుగా గాయత్రి దగ్గరికే వస్తాడు. నారాయణ ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తాయారు గాయత్రి మాత్రమే ఉంటారు. గాయత్రి గాయత్రి అని పిలుస్తూ ఉంటే ఇక పిలుపు విని తాయారు గాయత్రి ఇద్దరు బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. ఇక తాయారు, రే ఏంట్రా నువ్వు నా ఇంటికి వచ్చావేంటి? మళ్ళీ నా కూతురు అడగడానికి వచ్చావా? ముందు నీ కోడలు ఆ పిల్లగాలను వేసుకొని వచ్చింది, ఇప్పుడు నువ్వు ఒక్కడే వచ్చావారా? ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు నీ ఇంటి కోడలు అవ్వదు, దానికి ఇంకో 2 రోజుల్లో పెళ్లి చేసి పంపిస్తున్నాం అని అంటూ ఉంటే, నిన్నెవరు అడిగారే? నా కోడల్ని ఎట్టి పరిస్థితుల్లో నా ఇంటి కోడలుగానే చేసుకుంటాను. ఇదిగో గాయత్రి, నువ్వు మాధవ నీకు దక్కడం లేదని, నీకు మీ అమ్మ వేరే పెళ్లి చేస్తుందని తొందరపడి పిచ్చి నిర్ణయాలు తీసుకోకు. ఎట్టి పరిస్థితుల్లో నీకు నచ్చిన నా పెద్ద కొడుకు మాధవతోనే పెళ్లి జరుగుతుంది, చూస్తూ ఉండవే అని అనగానే ఇక గాయత్రి తాయారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మామయ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, జరిగేదే చెప్తున్నానే, నువ్వు ప్రిపేర్గా ఉండు, నా కొడుకుని నువ్వే పెళ్లి చేసుకోబోతున్నావు అని అనగానే, రే ఏం మాట్లాడుతున్నావురా అర్థం లేకుండా అని అంటూ ఉంటే, నేను మాట్లాడింది నిజమవుతుందో లేదో నీకు ముందే తెలుస్తుందిలే అని చెప్పి ఇక నారాయణ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.